సర్వైకల్ క్యాన్సర్తో ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్, అంటే జనరల్గా ఇవి రాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లుక్ అండి, కొన్ని క్యాన్సర్స్కి కారణాలు ఉన్నాయి, కొన్ని క్యాన్సర్స్కి కారణాలు లేవు. ఆ కారణం లేని క్యాన్సర్స్ ఎలా నివారించాలో మాకు కూడా తెలీదు. సో కారణం లేని క్యాన్సర్స్ పైన మనం ఫోకస్ చేయలేము. బట్ కారణం ఉన్న క్యాన్సర్స్, ఫస్ట్ది సర్విక్స్ క్యాన్సర్, అది సెక్స్ ద్వారా వస్తుంది. ఓకే, సెక్స్ చేయొద్దు అని మనం ఎవరికీ చెప్పలేము, బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. ప్రపంచం మొత్తంలో తినడము, పడుకోవడము, సెక్స్ చేయడం ఈజ్ ద మోస్ట్ కామనెస్ట్ థింగ్ పీపుల్ డూ. బట్ ఆ చేసేటప్పుడు సేఫ్టీ, మనం ఎవరితో చేస్తున్నాము, వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళు ఇంకా ఎంతమందితో చేసి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు. ఈ మధ్యన టీనేజర్స్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అదొక పియర్ ప్రెషర్ అయిపోయింది. అంటే పెళ్ళికి ముందు సోషలైజింగ్ అని, కో లివింగ్ అని, వాట్ ఎవర్ యూనో. సో చేయకపోతే అదేదో తప్పులాగా భావిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు బీ అ బిట్ మోర్ సెన్సిబుల్ అబౌట్ ఇట్. అండ్ రెగ్యులర్ టెస్టింగ్. సో మనం కొంచెము మన బాడీ గురించి కూడా ఆలోచించాలి. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అదే చేయాలి కాదు, ఇతనితో ఉంటే మీకు సేఫా కాదా, సేఫ్టీ వాడాలా వాడకూడదా, ఇలాంటి ఆలోచన ఫస్ట్ ఒక లేడీ థింక్ చేయాలి. స్టేబుల్ రిలేషన్షిప్లో లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు. అండ్ టైమ్ టు టైమ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ఓకే. అండ్ రొమ్ము క్యాన్సర్కి 90% కారణం తెలీదు, ఎవరికి వస్తుందో తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు. బట్ మనకి తెలుసు, పిల్లలు పుట్టని వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి, ఆర్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో ఈ 4లో నాకు ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, నేను అందరికన్నా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే మీరు చెప్పినట్టు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నప్పుడు సేఫ్గా ఉండాలి అని చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ పార్ట్నర్ మేడం? అంటే పార్ట్నర్తో ఉన్నప్పుడు కూడా అంత సేఫ్గా ఉండాలి అంటారు? లేదండి, ఒక పార్ట్నర్తో ఉన్నప్పుడు మీకు వైరల్ ఎక్స్చేంజ్ జరిగిపోతుంది. ఓకే. సో ఎనీవే వెన్ యూ వాంట్ టు కన్సీవ్, ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు అన్ప్రొటెక్టెడ్గా మీట్ అవుతారు. అలాంటప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఎవరితో నాకేమంటేసిందో అన్న భయం ఉన్నప్పుడు ఆరు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆ భయం ఉండాలి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకేమైపోతుందో టైం టు టైం టెస్ట్ చేయించుకోవడం. ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ సర్విక్స్ క్యాన్సర్ ఇస్ 3 ఏళ్ళకు ఒకసారి. 3 ఏళ్ళకు ఒకసారి కూడా టెస్ట్ చేయించుకోకుండా ఎవరైనా ఎలా ఉంటారు? మీరు అన్నట్టు కొంతమందికి పాప్స్మియర్ అనే పదమే తెలీదు. బట్ మీ మీడియా చేస్తున్నది అదే కదా. మాకున్న నాలెడ్జ్ని ఎక్కడెక్కడికో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. మరీ విలేజెస్లో ఉండి అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకి గవర్నమెంట్ షుడ్ డూ దట్. ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని నడుపుతూ ఉంటారు, చారిటీ ఎన్జిఓస్ చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి సెటప్ ఉన్నప్పుడు వెళ్ళి చేయించుకోవాలి.